అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమైనా ఎన్నో మంత్ లేకపోతే డెలివరీ అయిపోయిందా? డెలివరీ కాలేదు, ఇంకా ప్రెగ్నెన్సీతో ఉన్నా అని ఎన్ని చెప్తుంది. మంత్స్ ఇప్పుడు? 3వ నెల. 3 నెలలు. అసలు ఇంతకు నువ్వేమనుకుంటున్నావు? అదే మీ దగ్గరికి వచ్చాను కదా, మీరేం తీర్పు అంటే ఇప్పుడు ఏంటి, చెప్తారో. నీకు మీ ఆయన కావాలా, మీ చెల్లిని ఇక్కడ వదిలేయమని చెప్తావా, లేదంటే మీ చెల్లిని కూడా యాక్సెప్ట్ చేస్తావా? నాకు అసలు మా నీకు ఆయనే ఎలాంటి న్యాయం కావాలి, కావాలి? నాకు మా ఆయనే కావాలి. వితౌట్ యువర్ చెల్లి ఉమ్, అంతే కదా. ఉమ్. ఇప్పుడు అంతేనా? మేమైతే అదే చెప్తాం, అది ఉమ్. చూసే ప్రేక్షకులు అంతే. అందరికీ తెలుసు. కానీ విత్ చెల్లి అని అంటున్నావా, వితౌట్ చెల్లా? మీ ఆయన ఏమో ఇద్దరు ఇద్దరు కావాలంటున్నారు. కావాలంటున్నారు, నువ్వేమంటావు నాకైతే అంటే మా నాకు ఆయన కావాలి. నా మీ బిడ్డతో ఆయన నేను బతకాలి మా ఆయన కాడ. మీ చెల్లి చావు, ఆ అమ్మాయి చావని అంతే. ఆమె అవసరానికి ఆమె వాళ్ళు ఏమైనా చేసుకొని, Super. నాకు మీ దగ్గర న్యాయం ఆయన కావాలి. రైట్ బ్యూటిఫుల్. సో ఝాన్సీ చెప్పింది మనం విన్నాం కాబట్టి మరి అటువైపు కూడా వాళ్ళ హస్బెండ్ అండ్ అలాగే వాళ్ళ చెల్లిని కూడా పిలిపిద్దాం ఒకసారి. సో ఇక్కడ ఝాన్సీ చెప్పింది విన్నాం కాబట్టి మరి ఝాన్సీ వాళ్ళ చెల్లెలు లక్ష్మి కూడా ఇక్కడే ఉంది. మరి ఇప్పుడు తన వర్షన్ కూడా ఏంటి అనేది మనం విందాం. లక్ష్మి చెప్పమ్మా. మా అక్క సార్, మా బావ మంచోడు, మా అక్క కూడా మంచోళ్ళే ఇద్దరు. కానీ ఎప్పుడన్నా చూడటానికి వెళ్ళటానికి ఎప్పుడన్నా వెళ్తూ వస్తూ ఉంటే మా బావ నన్ను దగ్గరకు తీసేసుకున్నాడు. అంటే మంచిగా ఫ్రీగా మాట్లాడుతా ఉంటే మంచోళ్ళే అనుకున్నాను. కానీ ఆయన మొత్తానికి నా జీవితమే నాశనం చేశాడు సార్. అతను చెడ్డోడు అప్పుడు అప్పుడు ఎంతకాలం అయిందమ్మా అది? 2 years అవుతుంది సార్. 2 years అవుతుంది. సో 2 years బట్టి మీ రిలేషన్షిప్, లేదంటే ఫిజికల్ రిలేషన్షిప్ 2 years బట్టి అంతకు ముందు నుంచే లేదు సార్, పరిచయాలు అంతకు ముందు నుంచి జరిగినాయి? లేదు ఫస్ట్ బాగుండే, మధ్యలో 2 years నుంచి ఇలాగా. మరి మీ బావ ఇలా చేస్తున్నాడు అని చెప్పి మీ అక్క నీకు బాగా క్లోజ్ కదా, మరి నీకు చెప్పాలనిపించలేదా బావ ఇలా అలా? నాకు ఉండే మా బావ వద్దని చెప్పేసి ఆపేది. వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది మీ అక్క గాని మీ బావ గాని ఏమని చెప్పేవారు? ఏం లేదు సార్, బానే వాళ్ళిద్దరు హ్యాపీగా హ్యాపీగా. మరి వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మరి మీ బావ పిలిచినప్పుడు నువ్వు ఎలా వెళ్ళావు? వాళ్ళు అలా హ్యాపీగా లేకపోయినా కూడా నువ్వు ఎందుకు దూరం? తప్పు కదా. అంటే ఏం మాయ మాటలు చెప్పాడు? మంచోడు అనుకున్నాను ఈ పాట పాడొద్దు. ఏం మాయ మాటలు చెప్పటం వల్ల నువ్వు అలా వెళ్ళావు? నీకు ఇతను ఒకడేనా, నీ జీవితంలో ఇంకా వేరే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయా? ఇంకెవరు లేదు. మరి మేము అలాగే ఆలోచించవలసిన పరిస్థితి వస్తుంది. కాదమ్మా, మీ అక్క జీవితం అంటే రేపొద్దుట నీకు ఎప్పుడైనా పెళ్లి చేయాలంటే తల్లిదండ్రుల పాత్రలో వాళ్ళిద్దరూ ఉండి చెయ్యాలి కదా. నీకు ఆ మాత్రం బుద్ధి లేదా? బావ అనే తండ్రి క్యారెక్టర్ లో ఉన్న వ్యక్తి వచ్చి నీ పక్కన పడుకోవడానికి ఇదైతే నువ్వెందుకు కమిట్ అయ్యావు? చెంప పగలగొట్టాలి లెగిసి, లేదా వచ్చి అక్కని కాపాడుకోవాలి, అక్క దగ్గరికి వచ్చి చెప్పాలి. ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతుందని నీకు తెలియదా? ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు ఆ పిల్ల జీవితాన్ని? కదా, అసలు స్టోరీ చెప్పమ్మా. అసలు ఏం నడిచింది 2 years బట్టి మీ ఇద్దరి మధ్య ఏం నడిచిందో చెప్పు. అది ఒక్కసారి ఇన్సిడెంట్ కాదు, 2 years నుంచి నడిపించేస్తున్నావు భాగవతాన్ని. ఇప్పుడు ఎన్నో మంత్ ప్రెగ్నెంట్ మీరు? 3 నెలలు. 3వ నెల ప్రెగ్నెంట్. మీరు కలిసి మాత్రం 2 years అయింది, ప్రెగ్నెన్సీ మాత్రం ఇప్పుడు జరిగింది. అంటే ఈ మధ్య కాలంలో అంతా కూడా ప్రొటెక్షన్ తో కొనసాగించారు. అసలు బావ చేయబట్టుకున్నాడు అంటున్నావు, నీకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళావా? 2 ఏళ్లుగా జరుగుతుంది ఇది, ఒక్కసారన్నా మీ అక్కకి చెప్పాలనిపించలేదా నీకు? నువ్వు చేసిన తప్పని కూడా తెలియట్లేదా? అంత మాయలో అంత మత్తులో ఉన్నావా నువ్వు? చెప్తే మళ్ళీ మా అక్క ఏమన్నా అయిపోతుందేమో అనేసి. ఒకసారికి అయితే ఏదైనా అవుతుందమ్మా. నువ్వు 2 సంవత్సరాల నుంచి నడిపించావు ఇప్పుడు కదా. 3 నెలల కడుపు ఇది ఇంకా వేసుకొని పెద్ద దారుణం వచ్చావు, కదా ఇప్పుడేమైపోద్ది? అమ్మాయికి. 3 నెలల కడుపు వేసుకొని ఇక్కడ నేను కడుపుతా ఉన్నా అని చెప్పేసి తెలిసింది, ఇప్పుడేమైపోవాలి మీ అక్క? కాదు, అప్పుడు తప్పు జరిగింది. వాడు ఈ మాటలు చెప్పి నన్ను లోబరుచుకున్నాడు. అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యన? ఏమంటే మా అక్క ఎప్పుడన్నా వస్తూ వెళ్తూ ఇంటికి వెళ్తుంటే ఇంట్లో ఎప్పుడన్నా అదని ఇదని చెప్తూ మంచిగా మాట్లాడుతూ ఉండేడు. నీకు అవి ఇస్తా ఇవి ఇస్తా అది ఇది అని చెప్పి మాటలు చెప్తుండే. అవి కొనిస్తుండేవాడు. ఇద్దరికి చూస్తాను అంటే ఎప్పటికీ నేను ఇలాగే ఉంచుకుంటాను. సారీ, ఆ పదం కరెక్ట్ కాదు. ఎప్పటికీ ఇలా ఉంచుకుంటాను అన్నాడా? ఫైనల్ గా అక్కకి విడాకులు ఇచ్చి నీ దగ్గరికి వస్తానని అన్నాడా? లేదు సార్, ఇద్దరికి మ్యారేజ్ చేసేసుకున్నాను. ఆల్రెడీ అమ్మకి చేసుకున్నాను, నీకు కూడా చేసుకుంటాను. అలా చేసుకోవడం తప్పు కాదన్న విషయం ఏం తెలియదా? చదువుకున్నావు నువ్వు? డిగ్రీ చేసావు. భార్య ఉండగా విడాకులు రాకుండా ఇంకో పెళ్లి చేసుకుంటే అది చెల్లదని నీకు తెలియదా? అక్క కాపురంలో నిప్పులు పోసావు నువ్వు కూర్చొని. పైగా నన్ను కూడా చేసుకుంటానన్నాడండి అంటున్నావు. ఇంక ఇతను తప్ప ఇంకెవడ దొరకలేదా విడ్డోరు? ఇక్కడ అక్క జీవితం నాశనం అయిపోయి అక్కడ ఇంట్లో పాప ఉంది, 3 సంవత్సరాల పాప ఉంది. కాదమ్మా, నువ్వు మొదటి తప్పు చేస్తారు, ఓకే, తప్పు చేసావు అని మీరు అంటున్నారు. తప్పు చేసిన తర్వాత రియలైజ్ అయ్యి ఎవరికైనా కూడా ఫిజికల్గా కలిసినప్పుడు ఆ మత్తో ఆ మాయలో ఫిజికల్గా కలిసిపోతారు. అక్కడ తప్పు జరిగింది. తప్పు జరిగిన తర్వాత రియలైజేషన్ వస్తుంది, గిల్ట్ ఫీల్ అవుతారు, ఇదేంటి మా అక్క జీవితానికి అన్యాయం చేస్తున్నానని. ఆ తప్పు ఎందుకు కొనసాగింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అతను ఏమైనా మాయ మాటలు చెప్పాడా, లేదంటే నువ్వే ఆ వ్యసనానికి బానిసయ్యి ఇంకా కంటిన్యూస్ గా అతను వశపరుచుకున్నావు? లేదు సార్, ఆయన మంచిగా మాట్లాడి అలా ఇలాగన్నీ ఇప్పించడం, అలా బయటికి
అంతేగాని ఎక్కడ కూడా అక్క గురించి జాలి కలగలేదరా నీకు? అనిపిస్తుండే గానీ మా బావ ఏం లేదు, నీకు నేను ఇద్దరికి చూసుకుంటాను, ఆ. నీకు బయటకు మ్యారేజ్ చేయటం నాకు ఇష్టం ఉండదు. సో అయ్యో. ఇద్దరు ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళు బయటికి మ్యారేజ్ తీర్చుకున్నారు. చేయడం అనేది ఇష్టం ఉండదంట వాళ్ళ బావకి. నీకు ఇష్టం లేదమ్మా బయట పెళ్లి చేసుకోవటం? ఈ పెళ్ళే కావాలా నీకు? ఇతనే మొగుడా ఇతనే మగాడా? అక్కను బాగా చూసుకున్నాడు, నన్ను చూసుకుంటాడు అది. అనుకుందేమో. అంటే అక్కని చూసుకుంటున్నాడు ఇక్కడ కదా. కూడా ఆవగింజంత కూడా పశ్చాత్తాపం సిగ్గు లేదు. సిగ్గు సార్, సిగ్గుందా అని కొంచెం అడగాలి. కూడా గిల్టీ లేదు. అంటే డిగ్నిటీగా మాట్లాడడానికి సెట్ కాదు ఇది. ఎందుకంటే అక్క ఆల్రెడీ చిన్న వయసులో పెళ్లి నువ్వు ఎంత చేసుకుంది, సాఫ్ట్ గా గతి లేక. మాట్లాడినా ఎంత స్మూత్ గా మాట్లాడినా ఏమ్మా ఆ అమ్మాయి గొంతు కోసినట్టేగా ఈ రోజు. అంటే తెలియనితనం కూడా కాదు అడుగుతావా? సార్, కావాలని తెలిసి- ఆ, అక్క జీవితం 2 నాశనం years చేసింది. నుంచి continue మగాడు చేస్తుంటే అతను చేసుకుంటూ వెళ్ళాడు. అంటే ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్ లో మీకు ఎవరో లేరు, సింపుల్ బావా అనే క్యారెక్టర్ Yeah. మోసం చేస్తున్నాడని మీకు అనిపిలా? సింపుల్ లాజిక్ అమ్మా. అతని దగ్గర నుంచి నువ్వు ప్రామిస్ తీసుకున్నావు. లెట్ us నాట్ గో టూ డీప్ ఇన్ టు దిస్ సబ్జెక్ట్. సింపుల్ లాజిక్. అతను నీకేమైనా ప్రామిస్ చేశాడు? ఇద్దరిని అటు ఇటు చూసుకుంటాను పెట్టుకుని చక్కగా. చూసుకుంటా అన్నాడు. మీ అక్క అభిప్రాయం ఎప్పుడు అడిగావా? అక్క నేను దూరుతాను, మన ఇద్దరిని చూసుకుంటాడంటే అతనికి ఓకే అంటే నీకు ఓకే అని అడగాలిగా, మరి పర్మిషన్ అడగాలిగా. బావ ఒప్పుకోలేదు సార్. అక్కని అడగటానికి చెప్పొద్దు అన్నాడు. అక్కకు చెప్పొద్దని. నీకు చిన్నప్పటి నుంచి బావ పరిచయమా మీ అక్క పరిచయమా? అక్క ఆ? అక్క. మరి అక్క కదా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి నువ్వు. అదే బావ నువ్వు చెప్పొద్దు అని అర్థం. కాదమ్మా, ఇప్పుడు మీ ఇద్దరు ఈ భాగవతం బయట పెట్టారు. ఆ అమ్మాయి పిల్ల ఏమైనా చేసుకుంటే ఏంటి పరిస్థితి? నువ్వేగా రెస్పాన్సిబిలిటీ. ఇంత కాన్ఫిడెన్స్ అమ్మా. నువ్వు ఆ. ప్రెగ్నెంట్ అవుతావా? నువ్వు 2 years ప్రెగ్నెంట్ నుంచి. అవుతావా? నీకు ఎటువంటి గ్యారంటీ లేదు, నీకు ఎటువంటి ఫ్యూచరు లేదు. నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి ఒక బిడ్డను ఇప్పుడు ఈ స్టేజ్ మీద తీసుకురాగానే ఆటోమేటిక్గా అందరూ ఒప్పేసుకుని పెద్దలు గిద్దలు అందరూ కూడా పెళ్లి చేసేస్తారు అనుకున్నావా? కాదండి, ఇక్కడ నాకు ఇంకొక డౌట్. ఆ అమ్మాయికి ఏదో తెలిసింది, మిమ్మల్ని కనిపెట్టి అడిగింది. అది ఆ ఫోన్ దొరకకపోతే అది కూడా తెలియదు. 3rd month ప్రెగ్నెన్సీ ఉంచుకున్నావు. ఏం చేద్దాం అనుకున్నావు? అంటే ఉంచుకుందాం అనుకున్నావు, తీసేద్దాం అనుకున్నావా? మీ ఇద్దరు ఏదో ప్లాన్ వేసుకుని ఉంటారు కదా, మీ బావ నువ్వు. మా బావ చెప్తా అన్నాడు మా అక్కకి. ఆహా. ఏంటి చెప్తాడా? ఇప్పుడు వరకు ఏ సీక్రెట్ చెప్పనోడు ఇప్పుడు సర్ది చెప్తాడా? నీకు ప్రెగ్నెన్సీ ఇంతకాలం వచ్చిందని. డౌట్ రాలేదమ్మా ఈ మనిషి ఎందుకు ఆ. దాచిపెట్టమంటున్నాడు, ఎందుకు దాచిపెట్టినాడు అన్నది నీకు ఇంగితం లేదా? ఆ అమ్మాయికి అన్ని ఇంకా ఉన్నాయండి. నువ్వు అన్ని drama అన్ని ఎక్కడ? కావాలి, తెలిసి తెలిసే తెలిసి wanted చేస్తుంది. మన చేసింది దగ్గరికి ఇప్పుడు. వచ్చి అక్క మాట్లాడదు. ఎదురుగా కూర్చుంది కాబట్టి అలా లో వాయిస్ లో నెమ్మదిగా చెప్తుంది. నంగనాచిలాగా మీరిద్దరు మాట్లాడు. అన్నమే 2 ఏళ్ల నుండి తింటారమ్మా? continue అప్పుడప్పుడు చేస్తుందంటే గ్రాస్ తింటారా? నువ్వు తెలియని అమ్మాయి ఏమి కాదమ్మా. అన్ని తెలిసిన తర్వాతే మాట్లాడుతున్నావు నువ్వు. అంటే కావాలనే మీ అక్క జీవితంలో నిప్పులు పోయడానికి వచ్చావు నువ్వు. కాదు ఆ? మేడం, మనం ఇప్పటిదాకా చూస్తుంటే అక్క కొంచెం మెత్తగానే కనిపిస్తుంది. ఆ. ఉన్నంతలో చిన్న వయసులో పెళ్లి చిన్న అయిపోయింది, వయసులో భర్తే పెళ్లి లోకం చేశారు. అనుకున్నట్టుంది. ఆయన 2 వైపులా డ్రామా ఆడాడు. లవ్ మ్యారేజ్ కూడా కాదు పాపం. 17 years కి నాన్నగారు చనిపోయారని పెళ్లి చేశారంట. ఏదో నీకు తన కాపురం ఏదన్నా- తను చేసుకుంటోంది. తనకేదన్నా కష్టం వస్తే చూసుకునేది ఆ ఆ. అమ్మాయి. అక్కడే పునాదులు ఇక్కడ కొల్లగొట్టేసింది equal పిల్ల. గా అతను మోసం చేసాడు, నేను మోసపోయాననే డ్రామా డ్రామా అయితే లేదు. ఆ మెసేజ్ దొరకపోతే కనుక మీరిద్దరు చట్టపట్టలు వేసుకుని ఆ ఇంకా అమ్మాయిని తిరిగేవాళ్ళు. ఇంకా తిరిగి ఉండేవాళ్ళు. సో వీ నో దట్ యూ బోత్ ఆర్ ఈక్వల్లీ అట్ ఫాల్ట్. ఇప్పుడు నువ్వేం కోరుకుంటున్నావు అది చెప్పు. ఆ బిడ్డకి అతన్ని తండ్రి చేసావు, ఇప్పుడున్న పరిస్థితిలో ఏం చేయాలని అనుకుంటున్నావు చెప్పు. కలిసి ప్రయాణం చేస్తాం, మూకమ్మడిగా ముందుకెళ్తాం అని మాత్రం చెప్పద్దు. ఎందుకంటే మీతో పాటు మేము గడ్డి తినవలసి వస్తుంది. సో మేము తినడానికి ఇష్టం లేదు మాకు. మీ అక్కకి అది అసలు ఇష్టం లేదు. అసలు నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? మరి నా పరిస్థితి ఏంటి మేడం? అరే బాయ్, నువ్వు తెలిసే కదా చేసుకున్నావు. మా బావ చెప్పిన మాటలకి వినేసి నేను ఇప్పుడు ఇలా నార్మల్ గా చేశాను. పెళ్ళైన వాడిని కనుక నువ్వు ఇలా చేసినట్టయితే వీళ్ళని ఏమంటారు? అంటే ఇప్పుడు కూడా బావ చెప్తేనే వింటానండి, మీరు ఎవరు చెప్పినా వినని అంటాడు. ఆడు దుంకి చచ్చిపోమంటాడు. చచ్చిపోతావా? అంత నీకంటూ మత్తులో ఒక ఉన్నావు? ఇంగితం లేదా? నీకంటూ ఒక పర్సనాలిటీ లేదా? నీకు అక్క కాపురం వ్యక్తిత్వం నాశనం లేదా? చేయన్నాడు, చేసేసావు. అదంతా షికారులు nonsense. తిప్పాడు, తిరిగేసావు. ప్రెగ్నెన్సీ తెచ్చుకో అన్నాడు, ఏం చే- తెచ్చేసుకున్నావు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.